నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలోని సచివాలయాల ఓటర్ జాబితా నవీకరణ ప్రక్రియ వేగవంతంగా ఆకస్మికంగా పరిశీలించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రసాద్ రెడ్డి. నంద్యాలలో ఘనంగా మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జనాబ్ సయ్యద్ అసదుల్లా హుసేన్ పదవి విరమణ సభ ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో దొంగల దుశ్చర్యలు పెరుగుతున్నాయి. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. శ్రీ సాయినగర్ వెంచర్లో చోరీ కలకలం. నంద్యాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించి విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఎంతో మంది విద్యార్థులకు భవిష్యత్తుకు బలమైన పునాది వేసి ఉన్నత శిఖరాలకు చేర్చిన ఓ చారిత్రాత్మక పాఠశాల నేడు మూతపడటం చర్చనీయాంశంగా మారిన వైనం. నంద్యాల ప్రజల ఆరోగ్య రక్షణ లక్ష్యం. దోమల నిర్మూలనకు యంత్రాల వినియోగ ప్రారంభం. సిబ్బందికి కమిషనర్ శేషన్న కీలక సూచనలు. నంద్యాల రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు పనిచేయడానికి వెనుకంజ వేయడం ఆందోళన కలిగించే అంశంగా మారిన వైనం. నంద్యాల పట్టణంలోని సచివాలయాల్లో ఓటర్ జాబితా సవీకరణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. ఈ ప్రక్రియను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఇప్పటికే 90% వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితా పత్రాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సచివాలయ సిబ్బంది మరియు ఏఎల్ఓలు నేరుగా ఇంటి వద్దకే వచ్చి పత్రాలను అందజేస్తారని స్పష్టం చేశారు. సిబ్బంది ఇచ్చే ఓటర్ జాబితా పత్రాలను సరిచూసి అవసరమైన వివరాలు అందించాలని కోరారు. ప్రతి సచివాలయంలో ఓటర్ జాబితా ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని, ప్రతి అర్హుడైన ఓటరు జాబితాలో చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమం ద్వారా ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేసి ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఒకసారి పోయి చూడుకున్నా చూసి మాట్లాడు. ఈరోజు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఈరోజు ఆల్రెడీ ఎన్విరేషన్ ఫామ్ పంపిణీ 99% జరిగింది. 99.50 జరిగింది. ఎన్విరేషన్ ఫామ్స్ డిజిటలైజ్ కోసం ప్రతి ఓటరు మా బిఎల్ఓకి ఇంటి దగ్గరికి వచ్చి మీ దగ్గర కలెక్ట్ చేసుకోబడుతుంది. మీకు ఏమైనా ఎన్విరేషన్ ఫామ్ లో పూర్తి చేయడంలో మా బిఎల్ఓకి అదనంగా ఒక అసిస్టెంట్ని పెడుతున్నాం. వాళ్ళు కానీ సహకరిస్తారు. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి ఓటర్కు ఎక్కించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎలాంటి అపోహ వద్దు, ఓటర్లు తీసేస్తారనేది కాదు. ప్రతి ఒక్కరికి ఓటర్కు కల్పించడం, నిజమైన అర్హుడికి ఓటర్కు తీసివేయ జరగదు, అనర్హుడికి మాత్రమే ఓటు చేయబడుతుంది. అందుకు కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఇండియన్ డెమోక్రసీని ఫుల్ఫిల్ చేయాలని ప్రజలందరినీ వేడుకుంటారు. వాళ్ళు అన్ని చోట్ల ఇస్తున్నారు. కొంతగా డోర్ లాకడ్ అయినట్టు మళ్ళీ తిరిగి 3 సార్లు విజిట్ చేయాలని ఉంది. విజిట్ చేస్తున్నారు. ఒకవేళ లేకపోతే వచ్చి కాల్ చేసిన కన్సర్న్ బుక్ కాల్ విత్ బిఎల్ఓ అని ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు అటెండ్ చేయగలుగుతారు. డోర్ టు రాకంటే ఇప్పుడు ఫామ్స్ తీసుకొని ఫిల్అప్ చేయడానికి వచ్చారు మన దగ్గరికి. వీళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు పూర్తి చేసి తీసుకుంటున్నారు. వాళ్ళు పూర్తి చేసిన వాళ్ళు ప్రజలు కంగారు పడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారు.
నంద్యాలలోని కాదరాబాద్ నరసింగారావు స్మారక పురపాలక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయులు జనాబ్ సయ్యద్ అసదుల్లా హుసేన్ పదవి విరమణ సభ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్కూల్ పూర్వ విద్యార్థి మరియు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ జనాబ్ సయ్యద్ అసదుల్లా హుసేన్ సుదీర్ఘకాలం పాటు ఎంతో అంకిత భావంతో నిష్కల్మషమైన సేవలు అందించారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. కార్యక్రమంలో ఉర్దూ డిఐ అస్ముద్దీన్, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బంది మరియు అనేక మంది విద్యార్థులు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని రిటైర్ అవుతున్న ప్రధానోపాధ్యాయులకు వీడ్కోలు పలికారు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో చూస్తే సహదేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, మేము ఉన్నాం ఇక్కడే, రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ తగ్గింది అని చెప్పాలా. ప్రోగ్రెస్ ఆ రోజుల్లో ఎట్లా ఉన్నది, స్వాతంత్రం వచ్చి దాదాపుగా 80 సంవత్సరాలుగా వస్తుంది, 90 సంవత్సరాలు. డెవలప్మెంట్ ఉన్నామా డెవలప్మెంట్ ఉన్నామా అనేది మీరు చెప్పాలి. ఇంకా అంటే మనం ఎక్కడ వేస్తే ఒక్కొక్కరికి ఇంతకుముందే బాగా ఉండేది అనిపిస్తూ ఉంది నాకు. అప్పటికి ఇప్పటికీ ఇక్కడ మధ్యలో బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్కూల్ ఉండేది, హైదరాబాద్ నరసింహరావు గారు దానికి పాఠశాలకు దానం చేస్తే బ్రిటిష్ వాళ్ళు కట్టిన పాత స్కూల్ ఇక్కడ ఉండేది. ఆ స్కూల్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేశారు. ఇక్కడ పక్కన వాలీబాల్ గేమ్లు ఆడేటోళ్ళం, వేరే పనులు లేవు మాకుగా. ఈ రోజుల్లో మీకు అన్ని పనులు టైం పాస్ కానీ ఇప్పుడు ప్రపంచం అంతా సెల్ ఫోన్లో నేను చూసుకుంటూ కూర్చుంటారు. ఆ రోజుల్లో 24 గంటలు కూడా గ్రౌండ్ ఆడుకునే వాళ్ళం. సహోదరుడు లాంటి వాళ్ళు వైపుడు చదువుకునే వాళ్ళు. కాబట్టి ఆయన డాక్టర్ అయినాడు, మంచి వృత్తి. నేను సరే అది రాజకీయాల్లో అది ఎప్పుడు ఎవరికి ఏం చేస్తుంది మనకి మన చేతులు లేదు, పరిగారి చేతుల నిర్ణయం. మరి చాలా సంతోషం ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో వచ్చారు. చాలా అర్థం ఉంది. ఎందుకంటే మున్సిపల్ హై స్కూల్లో ఆ రోజుల్లో ఇదే స్కూలు, ఇదే ఇంటర్మీడియట్ స్కూల్ కూడా. అప్పుడు 7th ఫామ్ ఉండేది, మీరంతా 7th ఫామ్ పాస్ అయింది కదా. ఆ రోజు ఇంటర్మీడియట్ అంటే అప్పుడు దాదాపుగా సంజీవ్ రెడ్డి గారు ఉన్నప్పుడు 7th ఫామ్ ఇంట్రడ్యూస్ చేశారు. బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని తీసేశారు. విద్యావిధానంలో మార్పు తెచ్చాడు, మళ్ళీ ఆయన తీసేసి ఓన్లీ SSC వరకు పెట్టిండు. కాబట్టి కంటిన్యూషన్ ఎవరు వచ్చిన తర్వాత, బ్రహ్మానంద రెడ్డి వచ్చిన తర్వాత పోయిన తర్వాత మళ్ళీ పివి నరసింహ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన PUC తీసేసి మళ్ళీ ఇంటర్మీడియట్ పెట్టాడు. ఇట్లా విద్యా విధానంలో మంత్రులు వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చినాయి. కానీ మార్పులు వచ్చినాయి కానీ మనలో ఆ రోజుల్లో ఉండే డిసిప్లిన్ తక్కువ కనపడుతుంది. ఆ రోజుల్లో స్కూల్ బిల్డింగ్ ఎంత ఉన్నాయి, ఎంత బ్రహ్మాండంగా ఉండేది, ఎంత బాగుండేది. కాబట్టి ఇప్పుడు అటువంటి ఫెసిలిటీసే లేవు. ఆ రోజుల్లో స్పోర్ట్స్ ఆడుకోవడానికి ఎవరికి ఏం కావాలంటే అది ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఆ మెటీరియల్ లేదు, ఇప్పుడు బహుశా ఇచ్చేవాళ్ళు లేరు. గవర్నమెంట్ నుంచి వచ్చేది ఆ రోజుల్లో. తర్వాత డాక్టర్లు కూడా వచ్చి కూడా పర్యవేక్షణ చేసేవాళ్ళు. పాల పొడి అట్లాంటివి కూడా ఇచ్చేవాళ్ళు, పిల్లలకు పౌష్టికాహారం కావాలని చెప్పి. ఇప్పుడు ఆ రకంగా డెవలప్మెంట్ చేశారు. మళ్ళీ మధ్యలో చూసాం. మళ్ళీ 2001లో నేను ఒకసారి వచ్చా. బియాబాని అని ఒక ఆయన హెడ్ మాస్టర్ ఉన్నాడు. ఆయన బియాబాని కదా ఆయన పేరు. ఆయన నాకు పిలిచి సార్ మీరు ఏదో ప్రోగ్రామ్ పెట్టాడు, పిల్లలు అంతా రావాలా అని. నేను ఈ టీచర్ కూడా ఉన్నాడు అనుకుంటా. ఆయన ఇక్కడికి వచ్చాము. అయితే 11 కొన్ని పనుల వల్ల 11:30కు రావాల్సిన వాళ్ళు మధ్యాహ్నం 1:30, 2:30 అయింది. నంద్యాల పట్టణ శివారులో దొంగల దృశ్యాలు పెరుగుతున్నాయి. అయితే తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా శిల్పానగర్ సమీపంలోని కాలనీలో చోటు చేసుకున్న చోరీ కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే అదే ప్రాంతానికి చెందిన సురేష్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో పెద్దమ్మ ఉండేది కానీ గత 10 రోజులుగా ఆమె కూడా ఆసుపత్రిలోనే ఉండాల్సి రావడంతో ఇల్లు ఖాళీగా మారింది. ఇది అవకాశంగా భావించిన దొంగలు ఇంటిపై కన్నేశారు. తాళం వేయబడిన ఇంటిని రెక్కీ చేసి తలుపుల తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలను ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు 17 తులాల బంగారం, కేజీ వెండిని ఎత్తుకెళ్లారు. ఇంటిని పూర్తిగా చెల్లాచెదురుగా మార్చి పరారయ్యారు. తాళం వేసిన ఇల్లు లక్ష్యంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. కనుక్కున్నాడు బంగారం కూడా ఉన్నట్టున్నాడు. తాళం చెవి కూడా కొలగట్లేదంట. తెలుగు పెంచాడు.
తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలివేం కాదు, తెలిసిన ఉంటారు. తాళం చేయి పలగొట్టకుండా తాళం తిందని వాడికి తెలుసు అది. వాడికి రాండా వెంచర్ కాడికి వస్తాను చెప్తే నాకు నా పేరు రఘు. ఇది మా అన్న ఇల్లు. మా అన్న పేరు సురేష్. గత నెల 10 రోజుల నుంచి మా అన్నకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉండడం జరిగింది. సో అక్కడికి మా పెద్దమ్మ డైలీ వస్తూ వెళ్ళగా ఒక 10 రోజుల నుంచి మళ్ళీ అక్కడే మా పెద్దమ్మ దగ్గర ఉంది. ఈరోజు మార్నింగ్ రావడము, ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి మార్నింగ్ రావడము, ప్లస్ వచ్చి చూస్తాలకి ఇక్కడ ఇంట్లో దొంగలు పడడం, చోరీ చేయడం జరిగింది. ఇంట్లో బంగారు 17 తులాలు, వెండి వచ్చేసి ఒక 3/4 కేజీ వెండి మొత్తం దోచుకొని వెళ్ళారు దొంగలు. సో పోలీస్ వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేశాము. సార్ వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఒక్కటి చెక్ చేశారు. ఇంకా మాకు పోలీస్ వాళ్ళు, సార్ వాళ్ళే మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. ఏం జరిగింది సార్? దొంగ మేము హైదరాబాద్ పోయినాం, పొద్దున్న దిగినా నేను పొద్దులకి ఇంటి జరిగింది. 10 రోజులే. ఏం పోయింది? బంగారం పోయింది సార్. 17 తులాలు సార్. ఎండి పోయింది. హాస్పిటల్ పోయి ఇంటికి వచ్చినప్పుడు 10 రోజులే లేక నేను అంతే లోన్ కానీ ఉన్నా. పోయి ఇంటికాడ బ్యాంకులో పెట్టి తీసుకురాపోతారు, లెక్క కావాలంటే ఇట్లా జరిగింది. నంద్యాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యంగా నంద్యాల జిల్లాలో విద్యారంగం సమస్యలతో సతమతమవుతుందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్లు, షూల పేర్లతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నామని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు కొరతగా ఉన్నాయని విద్యాశాఖ అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. అలాగే మాతృభాషలో ప్రాథమిక విద్య కొనసాగించాలి, అనుమతులు లేని పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయాలని, పీఎం శ్రీ పథకం నిధులను సక్రమంగా వినియోగించాలని కోరారు. డిమాండ్లు వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని, అవసరమైతే ఉన్నత స్థాయి కార్యాలయాలను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రిక్రూట్మెంట్ అయింది. ప్రతి స్కూల్లో కూడా మంచి ట్రైన్డ్ టీచర్స్ని పెట్టాము. వాళ్ళ దగ్గర ట్రైన్డ్ కూడా ఉండరు. మరి ఇన్ని వస్తువులు కల్పించిన మన వాళ్ళు ప్రైవేట్ డబ్బులు లేవు వాళ్ళ దగ్గర సరిగ్గా, అయినా ప్రైవేట్ పరిగెత్తిపోతున్నారు. ఏం మనమంతా గవర్నమెంట్ చదువుకోలేదా? గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తే అన్నీ మనము బుక్స్ ఇస్తున్నాము, యూనిఫాము, షూ, బెల్ట్ అన్నీ ఎవ్రీథింగ్ మనము ప్రొవైడ్ చేస్తున్నాము. మళ్ళీ మధ్యాహ్న భోజనం, మంచి భోజనం పెడుతున్నాము. ఇన్ని చేసినప్పుడు తల్లిదండ్రులకు ఆలోచన ఎలా ఉందంటే ప్రైవేట్ పాఠశాల చదువుకుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుందనే విధంగా తల్లిదండ్రుల ఆలోచన వెళ్ళిపోయింది. ఈరోజు వీళ్ళు ప్రైవేట్ కాలేజ్ జరుగుతుంటే వీళ్ళు దాన్ని ఆసరా తీసుకున్నారు సార్. ఎలా ఉన్నా సార్ పేరెంట్స్ ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాల జాయిన్ చేయాల్సిందే కాబట్టి వీళ్ళగా మేము దోచుకోవచ్చు,
బుక్స్ అంటూ గవర్నమెంట్ వ్యతిరేకంగా బుక్స్ అమ్ముకుంటాము, టై అమ్ముకుంటాం, షూ అమ్ముకుంటాం, వేల లక్షల లక్షలు వసూలు చేస్తాము, వాళ్ళు కష్టపడతారు, మాకు డబ్బులు ఇస్తారు. సార్ ఈరోజు ఇదే కదా సార్ ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం నిధులు కూడా ఖచ్చితంగా పెంచాలి సార్. అసలు ఎలా ఉందంటే చాలా ఘోరంగా, కొన్ని స్కూల్స్లో ఫుడ్ అసలు చాలా ఘోరంగా ఉంది సార్. విద్యార్థులు అసలు తినలేని సిచ్యువేషన్స్లో కొన్ని స్కూల్స్లో ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకం ఖచ్చితంగా నిధులు పెంచాలి సార్, దానికి నిధులు ఖచ్చితంగా పెంచాలి. మధ్యాహ్నం భోజనము చాలా చక్కగా పెడుతున్నారు. మనం చూస్తున్నాము, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వము అత్యధిక మెజార్టీతో గెలిచి 2 ఏళ్లు పూర్తయింది. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కూటమి ప్రభుత్వానికి సమయం ఇచ్చింది. ఎందుకంటే ఈ యొక్క విద్యారంగ వ్యవస్థను గాడిన పెట్టాలంటే కనీసం 1 సంవత్సరం టైం పడుతుందని చెప్పేసి ఏబీవీపీ భావించింది. ఈ రోజు సంవత్సరం వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయినా సరే నారా లోకేష్ గారు ఎక్కడ క్రికెట్ మ్యాచ్ పోతారు, ఎక్కడైతే ఐఐటీ కంపెనీ ఉంటే అక్కడ ఓపెనింగ్ వెళ్తారు, పార్టీ కార్యాలయానికి వెళ్తారు. కానీ ఏనాడైనా సరే ఆకస్మికంగా ఒక ప్రభుత్వ బడిలోకి వెళ్లి విద్యారంగ సమస్యలపై ఆరాధించింది లేదు. అదే కాకుండా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఎలా తయారైపోయాయంటే, తల్లిదండ్రుల బాధ ఒకటి, వాళ్ళేమో కష్టం చేసుకుంటున్నారు, పొలం వెళ్తున్నారు, 2 పూటలు అన్నం తినేసి 1 పూట తినకపోయినా పర్లేదు, మా పిల్లలు ప్రైవేట్ బడుల్లో చదవాలి, కార్పొరేట్ బడుల్లో చదవాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉంటే, ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అదే ఆసరగా తీసుకొని ఫీజు వంటి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా బుక్స్ అమ్ముకుంటూ, టై అమ్ముకుంటూ, షూ అమ్ముకుంటూ ఈరోజు అనేక రకంగా వారిపై దోపిడీ చేస్తూ దందా చేస్తూ ఉన్నారు. వీటిపై నారా లోకేష్ గారు ఎలాంటి స్పందించట్లేదు. ఒక నారా లోకేష్ గారు స్పందించిన విద్యాశాఖ మంత్రి సరిగ్గా లేనందుకే ఈ యొక్క డిఓ గారు వచ్చి ప్రశాంతంగా వస్తారు, కూర్చుంటారు, ఫ్యాన్ ఇస్తారు, పడుకుంటారు. కానీ వీళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది. విద్యార్థులను పట్టించుకోవడమే పూర్తిగా బంద్ చేశారు. మేము ఈ రోజు ఇక్కడ నుంచి ఒకటే డిమాండ్లు చేస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు పెంచాలి, అలాగే ప్రభుత్వ బస్సులు చదివే విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలి, అలాగే మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలి. అలాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో వాళ్ళని ఒక పుస్తకాలు అమ్ముకుంటూ వీటి అమ్ముకుంటూ ఏదైతే దందా జరుగుతుందో వాటిని నియంత్రించాలి. అలాగే అనుమతి లేని విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలి. వీటన్నిటిలో ఏది జరగకపోయినా సరే ఏబీపీ డిఓ కార్యాలయాన్ని కాదు, రానున్న రోజు నారా లోకేష్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి ఏబీపీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, వందే మాతరం. నమస్తే, నా పేరు నరసింహ, నంద్యాల జిల్లా కన్వీనర్ ఏబీవీపీ. ఈరోజు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి డిఓ కార్యాలయాన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేశామంటే, జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏమాత్రం లేకపోవడం వల్ల, మరియు ప్రైవేట్ పాఠశాలల్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ఏ విధంగా అంటే అడ్మిషన్ల పరంగా మరియు పుస్తకాలు, టైలు, ఈ విధంగా పలు పేర్లతో ఎల్కేజీ అబ్బాయికి 18,000, ఈ విధంగా క్లాసుకు వేలకు పెంచుకుంటూ వెళ్తున్న ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలను వెంటనే డిఓ గారు దృష్టి కేంద్రీకరించి వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో బస్సు సౌకర్యం, విద్యార్థులకు మౌలిక వస్తువులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేమందరం కూడా డిఓ గారికి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంతటితో ముగియదు. ఈ సమస్య ఇంతటితో ముగియకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా నారా లోకేష్ భవనాన్ని కూడా ఖచ్చితంగా ముట్టడిస్తామని ఏబీవీపీ హెచ్చరిస్తుంది. ఎంతో మంది విద్యార్థులకు భవిష్యత్తుకు బలమైన పునాది వేసి ఉన్నత శిఖరాలకు చేర్చిన ఓ చారిత్రాత్మక పాఠశాల నేడు మూతపడటం నంద్యాల పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యతో జీవితాలను మార్చిన విద్యాలయం తాళాలు వేసి నిశ్శబ్దంగా నిలిచిపోవడం స్థానికులను కలిచివేస్తుంది. నంద్యాల పట్టణంలోని 1936లో స్థాపించబడిన ఈ పాఠశాల ఒకప్పుడు విద్యకు నిలయంగా నిలిచింది. అనేక మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించారు. అయితే కాలక్రమేణా విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, ఉపాధ్యాయుల కొరత పెరగడం వంటి కారణాలతో చివరికి పాఠశాల మూసివేతకు దారితీసింది. విద్యార్థుల సంఖ్య తగ్గడం, ఉపాధ్యాయుల లేమి వంటి సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలు కొనగొనకుండా పాఠశాలను మూసివేయడం సరైన మార్గమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చరిత్ర కలిగిన విద్యా సంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
నంద్యాల పట్టణంలో దోమల సమస్యను అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పురపాలక కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా పురపాలక కార్యాలయంలో దోమల నివారణకు వినియోగించే పిచికారీ యంత్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. పట్టణంలోని కాలనీలు, డ్రైనేజీలు, నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో ప్రత్యేకంగా దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. యంత్రాల ద్వారా సమర్థవంతంగా మందుల పిచికారీ నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని, దోమల పెరుగుదలను అరికట్టేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. పట్టణ ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. అవన్నీ చూస్తారు. ఇంకా ఆయిల్ బాల్స్, గంబూజియా ఫిష్ ఏమైనా ఉన్నాయా? తెప్పిస్తున్నారా? ఇటువంటి ఆదేశాలకు అనుగుణంగా గౌరవ న్యాయశాఖ మంత్రులు అండ్ మైనారిటీ శాఖ మంత్రులు నుండి శ్రీ ఎన్నెమిడి సార్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా నంద్యాల మున్సిపాలిటీలో మళ్ళీ స్ప్రేయింగ్ యాక్టివిటీని ముమ్మరంగా చేపట్టాలని చెప్పేసి ఇంత ముందుకు 20 స్ప్రేయర్స్ ఉన్నాయి. మళ్ళీ వాటికి అదనంగా ఒక 6 కొని 26 స్ప్రేయర్స్ ఒకేసారి టౌన్లోకి పంపించేసి దోమల మందును పిచికారీ చేయించాలని చెప్పేసి ఈరోజు నుంచి ప్రారంభించాలనేసి అనుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు మీ ముందు వీళ్ళందరూ ఉన్నారు. సో రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని చురుగ్గా జరుగుతుంది. ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తాం. ఒక వార్డు దగ్గర నుంచి చేసుకుంటూ వస్తారు. ఒక 1 వీక్లో ఖచ్చితంగా ప్రతి వార్డు స్ప్రేయర్ అయ్యే విధంగా, వార్డు అంతటా కూడా స్ప్రేయింగ్ అయ్యే విధంగా యాక్షన్ ప్లాన్ చేసి అన్ని ప్రాంతాలు కూడా స్ప్రేయింగ్ యాక్టివిటీ వేగవంతం చేయడం వస్తుంది. దీనివల్ల దోమలను కంట్రోల్ తేవచ్చు అనుకుంటున్నాం. సో దోమలుగా అదుపులగిన ఉంటే కనుక డెంగ్యూ, చికెన్ గున్యా. నంద్యాల పట్టణంలోని రిజిస్ట్రార్ కార్యాలయం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ఇక్కడ విధులు నిర్వహించేందుకు అధికారులు పోటీ పడగా ఇప్పుడు అదే కార్యాలయంలో పనిచేయడానికి సబ్ రిజిస్ట్రార్లు, జాయింట్ రిజిస్ట్రార్లు సముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న సస్పెన్షన్లు, ఏసీపీ దాడులు అధికారుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ పరిణామాల కారణంగా కార్యాలయంలో పనిచేయడానికి అధికారులు విముక్త వ్యక్తం చేస్తున్నారు. 2026-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యాలయం ద్వారా 52.34 కోట్ల ఆదాయం సమకూరింది. నిర్దేశించిన లక్ష్యాన్ని మించి 8.09% వృద్ధిని నమోదు చేయడం విశేషం. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి 75.75 కోట్ల భారీ ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రంగా నంద్యాల రూపుదిద్దుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో వరుస సంఘటనలు చోటు చేసుకోవడం, అధికారుల నిరాసక్తత పెరగడం శాఖలోనే కాకుండా ప్రజల్లో కూడా చర్చకు దారితీసింది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
నంద్యాల పట్టణంలోని సచివాలయాల ఓటర్ జాబితా నవీకరణ ప్రక్రియ వేగవంతంగా ఆకస్మికంగా పరిశీలించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రసాద్ రెడ్డి. నంద్యాలలో ఘనంగా మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జనాబ్ సయ్యద్ అసదుల్లా హుసేన్ పదవి విరమణ సభ ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో దొంగల దుశ్చర్యలు పెరుగుతున్నాయి. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. శ్రీ సాయినగర్ వెంచర్లో చోరీ కలకలం. నంద్యాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించి విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఎంతో మంది విద్యార్థులకు భవిష్యత్తుకు బలమైన పునాది వేసి ఉన్నత శిఖరాలకు చేర్చిన ఓ చారిత్రాత్మక పాఠశాల నేడు మూతపడటం చర్చనీయాంశంగా మారిన వైనం. నంద్యాల ప్రజల ఆరోగ్య రక్షణ లక్ష్యం. దోమల నిర్మూలనకు యంత్రాల వినియోగ ప్రారంభం. సిబ్బందికి కమిషనర్ శేషన్న కీలక సూచనలు. నంద్యాల రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు పనిచేయడానికి వెనుకంజ వేయడం ఆందోళన కలిగించే అంశంగా మారిన వైనం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.